మీరు చెప్పినటువంటి మాటకి స్ఫూర్తితోటి చింతపల్లి మధుసూదన్ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ సార్. ఏంటి మరి మీ హయాంలో మొత్తం అక్రమాలు జరిగాయి, అవినీతి జరిగింది, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాశస్త్యం దెబ్బతినిపోయింది, మరకలు అంటుకున్నాయి అనేటటువంటి విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా కూటమి ప్రభుత్వం వాటిని కడిగేసే ప్రయత్నం చేస్తుందట. మరి ఏమంటారు, మీరేమంటారు? రాజుగారు, ముందుగా మీకు ప్రైమ్ నైన్ టీవీకి, ప్యానల్లో ఉన్నటువంటి సోదరులకి, పెద్దలకి గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు టీటీడీ అనేటువంటిది ఒక ఆధ్యాత్మిక సంస్థ. ఇది రాజకీయ వేదికగా మార్చినటువంటి ఘనత మన కూటమి ప్రభుత్వంది. ఎందుకంటే సార్, ఇప్పుడు లేని ఆరోపణల్ని, మనకు ఆధారాలు లేని ఆరోపణలతో టీటీడీని ఏ విధంగా భ్రష్టు పట్టించారో ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ అనేటువంటిది రాష్ట్ర ప్రజలు కాదు, దేశ ప్రజలు, హిందూ భక్తులు అందరూ కూడా గమనిస్తున్నారు. ముఖ్యంగా ఈ టీటీడీని ఏ విధంగా రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారనేటువంటిది మనం ఫస్ట్ చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు లడ్డూలో జంతు కొవ్వులు కలిశాయి. ఇదే లడ్డూని మనం అయోధ్య రామాలయానికి 1,00,000 లడ్లు పంపించాలనేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసి టీటీడీ యొక్క ప్రతిష్టని, తిరుమల వెంకటేశ్వర స్వామి యొక్క ప్రాచుర్యాన్ని ఏ విధంగా మంట కలిపారనేటువంటిది మనం ఫస్ట్ గమనించాల్సిన విషయం. ఇది ఒక రాజకీయ వేదికగా మారిపోయింది వాళ్ళకి. ఎందుకు మారిపోయిందంటే, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి క్రిస్టియను కాబట్టి, క్రిస్టియన్ అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ టీటీడీ పట్ల అతనికి ఒక విధమైనటువంటి అసహ్యభావం ఉంది. కాబట్టి హిందూ మతాల పట్ల అతనికి మంచి ఉద్దేశం లేదు. కాబట్టి హిందువులందరూ కూడా వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేయకూడదు, కాబట్టి ఈ కూటమి ప్రభుత్వంకి ఓట్లు వేయాలన్నటువంటి దురుద్దేశంతో జగన్మోహన్ రెడ్డిని హిందూ సమాజానికి దూరం చేసేటువంటి ఒక మార్గాన్ని, ఒక వేదిక, టీటీడీని వేదికగా ఎంచుకొని ఈ యొక్క మాటలు మాట్లాడడం అనేటువంటిది ఈ హిందూ సమాజం అంతా కూడా వాళ్ళని అపోజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా దీనికి హిందూ సమాజం వాళ్ళని వెలివేయాల్సిన అవసరం ఉంది. సార్, నిజంగా వైఎస్ఆర్సీపీ హయాంలో కానీ, ఇప్పుడు ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి గారి హయాంలో టీటీడీలో జరిగినటువంటి ఈ యొక్క రిఫార్మ్స్ చూసామంటే ఎన్ని జరిగాయో అనేటువంటిది మనం ఫస్ట్ ఆలోచించాలి. ఇప్పుడు ఎస్వీబీసీ ఛానల్ ఉంది. ఎస్వీబీసీ ఛానల్ కరుణాకర్ రెడ్డి గారి హయాంలో, రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే జరిగింది. ఎస్వీబీసీ ఛానల్ పెట్టేటప్పుడు కూడా సాక్షాత్ ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఛానల్ ప్రత్యేకంగా దేవుడికి ఎందుకు, ఉన్న ఛానల్ ఉపయోగించుకుంటే చాలదా, దానికి ప్రత్యేకంగా కోట్లు ఖర్చు పెట్టి ఛానళ్ళు పెట్టాలనేటువంటి ఒక వినూత్నమైనటువంటి డైలాగులతో ఆయన ఈ ఎస్వీబీసీ ఛానల్ను కూడా కామెంట్ చేయడం జరిగింది. ఈరోజు ఎస్వీబీసీ ఛానల్ అనేటువంటిది ఎంత ప్రతిష్టాత్మకంగా టీటీడీకి, వెంకటేశ్వర యొక్క ప్రాచుర్యానికి గ్లోబల్ ప్రచారం, మీరున్నటువంటి పదం, ఈ యొక్క గ్లోబల్ ప్రచారాన్ని సాగిస్తుంది అనేటువంటిది మనం చూడాలి. అదేవిధంగా దళిత గోవిందం అనేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ యొక్క కరుణాకర్ రెడ్డి గారి హయాంలో తీసుకొచ్చిన కార్యక్రమం దళిత గోవిందం. ఈ దళితులకి, బడుగు బలహీన వర్గాల యొక్క కుటుంబాల సన్నిధికి ఈ వెంకటేశ్వరుడు యొక్క ప్రాచుర్యాన్ని తీసుకుపోయేటువంటి కార్యక్రమాన్ని వినూత్నంగా చేసినటువంటి ఈ కరుణాకర్ రెడ్డి గారిని కూడా మనం ఈ విధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ద్వేషించడం అనేటువంటిది అమానుషం. అదేవిధంగా సామూహిక వివాహాలు, కళ్యాణమస్తు అనేటువంటి కార్యక్రమంతో ఏ విధంగా దేవుడి దగ్గర కళ్యాణాలు చేసుకోవాలనేటువంటి విధానాన్ని ప్రవేశపెట్టింది కూడా మన కరుణాకర్ రెడ్డి గారి. ఆ తర్వాత అమరావతిలో మీకు వెంకటేశ్వర స్వామి యొక్క టెంపుల్ని కట్టింది కూడా వైఎస్ఆర్సీపీనే. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్లో కట్టారు, అదేవిధంగా శ్రీకాకుళం బొబ్బిలిలో కట్టారు, అదేవిధంగా నర్సాపురంలో కట్టారు, భువనేశ్వర్లో కట్టారు. ఆ తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా ఈ యొక్క ఆలయాన్ని నిర్మించినటువంటి ఘనత వైఎస్ఆర్సీపీదే. సార్, ఇంత ఉంది సార్. చంద్రబాబు నాయుడు గారు పుట్టింది చంద్రగిరి దగ్గర నారావారిపల్లిలో పుట్టి ఇప్పుడు దాకా ఆయన వయసు ఇంచుమించుగా 75-78 సంవత్సరాల వయసు ఉంటుంది. ఎన్నో 4 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. ఆయన ఏరియాలోనే వెంకటేశ్వర స్వామి యొక్క తల్లి అయినటువంటి ఒకిలామాత ఆలయం ఏ విధంగా జీర్ణోద్ధరణకి, దానికి ఏ విధంగా అది నాశనం అయిపోయిందో మీరందరూ కూడా చూశారు. దాని గురించి ఎప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు గారు, అయ్యా సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయం, దాన్ని మనం బాగుపరచాలనేటువంటి ఐడియా ఏ రోజైనా సరే చంద్రబాబు నాయుడుకి మనసులోకి వచ్చిందా? కనీసం ₹1 అయినా సరే దానిపైన వెచ్చించి దాన్ని కట్టాలనేటువంటి ఆలోచన వచ్చిందా? అది వైఎస్ఆర్సీపీలో సాక్షాత్తు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి సొంత నిధులతో మొత్తం కూడా ఈరోజు ఉగ్రాదేవి మాత మన ఆలయాన్ని ఎంత రెమ్యునరేషన్ చేసి ఏ విధంగా దాన్ని తీర్చిదిద్దారనేటువంటిది మనం అందరం కూడా ఒకసారి ఈ యొక్క కూటమి నాయకులందరూ కూడా పోయి చూడాల్సిన అవసరం ఉంది. నిజంగా ఈ యొక్క కూటమి నాయకులకి ఈ యొక్క ఉగ్రామాతి ఆలయం అనేటువంటిది ఐడియా ఉందో లేదో పోయి చూడాల్సిన అవసరం ఉంది. దాన్ని చూసి వైఎస్ఆర్సీపీలో ఇటువంటి ఆలయాలు కడతారు కూడా అనేటువంటిది మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇంకొక విషయం సార్, అది ఇదే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళ ఊర్లో ఒక వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించి ఆ ఆలయంలో
టీటీడీ తరహాలో ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడు ప్రతి సంవత్సరం కూడా తన సొంత నిధులతో అనేటువంటిది మనం చూడాలి. టీటీడీలో ఏ విధంగా అయితే వేద పాఠశాలలు నడిపిస్తున్నారో ఇప్పుడు మధుసూదన్ రెడ్డి గారు ఇప్పుడు మనకు అధికారం ఇచ్చిన తర్వాత కొన్ని పనులు చేశారు కూడా. మరి అట్ ది సేమ్ టైం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల మనోభావాలు దెబ్బతినేటటువంటి సంఘటనలు కూడా మీ హయాంలో కొన్ని జరిగాయి. మరి వాటికి మీ దగ్గర ఉన్న ఆన్సర్ ఏంటి? అదే సార్, మనోభావాలు దెబ్బతినే సంఘటనలు జరిగాయని చెప్పని ఎవరు చెప్తున్నారు? కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. ఏం జరిగాయి? మన హిందూ మనోభావాలు దెబ్బతినడానికి జంతు కొవ్వు కలిపారంటున్నారు. కలిపారా? పోయి ఉందా? మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఈ రోజుకి మీరు చేసి 5-6 నెలలైంది. మీ దగ్గర జంతు కొవ్వులు లడ్డూలో జంతు కొవ్వు కలిపినటువంటి ఆధారాలు మీ దగ్గర ఉన్నాయా? ఉంటే మొదటి చూపించండి, దానికి శిక్ష వేయండి. అంటున్నారు కదా సార్, అసలు అది పాలతో సంబంధం లేకుండా తయారు చేసినటువంటి నెయ్యిని వాడారు కదా సార్. ఎవరు చెప్పారు సార్? రిపోర్ట్ ఇచ్చింది ఎవరు చెప్పారు సార్? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే నెయ్యిని చెక్ చేయడానికి ఒక పక్వమైనటువంటి వ్యవస్థను తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. ఊరికే నెయ్యి జస్ట్ లైక్ దట్ అని రాదు సార్. ఒక పద్ధతి ప్రకారం టీటీడీకి ఒక ఇది ఉంది. ఎన్డీబీసీ అనేటువంటి ఒక నేషనల్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు టెస్ట్ చేసి వాళ్ళు ఇచ్చినటువంటి నెయ్యిని మాత్రం ముందుకు పోయేటువంటి పరిస్థితి. ఊరికే ఏదో అభియోగాలు చేస్తాం. కూటమి ప్రభుత్వం ఈ విధంగా టీటీడీని అప్రతిష్ట పాలు చేయడానికి ఈ విధంగా చేస్తున్నారు సార్. సరే సార్, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరిగాయి? ఇప్పుడు బిఆర్ నాయుడు గారు పాలన చేపట్టిన తర్వాత ఈ 18 నెలల్లో మన తిరుమలలో జరిగినటువంటి అఘోరమైనటువంటి పరిస్థితులు మీరు ఒకసారి మనం ఈ టీవీ ద్వారా మీకు చెప్పాల్సిన అవసరం ఉంది సార్. సాక్షాత్తు గోశాల సార్, గోశాలలో 100 ఆవులు చచ్చిపోయాయి. 100 గోవులు మరణాలు. గిరిజాతి ఆవు కూడా గోశాల నుంచి తప్పించుకొని వచ్చి పక్కన ఉన్నటువంటి రైల్వే ట్రాక్ లో రైలు గుద్దేసి చనిపోయింది. రైలు గుద్దేసి చనిపోతే టీటీడీ అధికారులు పోయి దానికి ఉన్నటువంటి కమ్మను కట్ చేసేసి ఇది మా గోవు కాదు అని చెప్పిన పరిస్థితి ఈ టీటీడీ అధికారులు వచ్చింది. కానీ ఈ గిరిజాతి ఆవు అక్కడ లేదు కాబట్టి ఇది మాదే అని ఒప్పుకొని మళ్ళీ తిరిగి కమిట్మెంట్ కావాల్సినటువంటి పరిస్థితి. ఎందుకు 100 గోవులు చనిపోయాయి? మీరు చేసినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా 100% మీరు చేసిన దళిత గోవిందం కావచ్చు, కళ్యాణ మస్తు కావచ్చు, అప్పట్లో కొన్ని కార్యక్రమాలు చేశారు. అవి చాలా సక్సెస్ అయ్యాయి. చాలా మందికి మంచి కూడా జరిగింది. దాని గురించి ఎవరు కూడా అపోజ్ చేయరు. ఎట్ ది సేమ్ టైం మీరు ఇప్పుడు నెయ్యి గురించి మాట్లాడుతున్నారు, ఎట్ ది సేమ్ టైం గోవుల గురించి మాట్లాడుతున్నారు. మీకు నేను కూడా క్లారిటీ ఇవ్వాలి. నెయ్యికి సంబంధించి నిబంధనలు మార్చి అసలు పాలతో సంబంధం లేదు, నెయ్యిని ప్రొక్యూర్ చేయగలిగినటువంటి సామర్థ్యం ఉంటే చాలా అన్నారు. అసలు పాలు అనేటటువంటి పదాన్నే వీళ్ళు మీ ప్రభుత్వ అధికారంలో ఉన్న సందర్భంలో టీటీడీకి సంబంధించిన నామ్స్ నుంచి తీసేశారు సార్. టెండర్ నోటిఫికేషన్ నుంచి తీసేశారు. ఆవుల గురించి చెప్తున్నారు. అది ఏంటి అంటే టీటీడీ గోశాల కాదు సార్, అది టీటీడీ గో సంరక్షణశాల. గో సంరక్షణశాల అంటే అనేక ఆవులను తీసుకొస్తారు అక్కడికి. ఎలాంటి ఆవులు? ఫర్ ఎగ్జాంపుల్ రైతులు ఉంటారు, అప్పటి వరకు అవి ఉంటాయి. వాటిని స్లాటర్ హౌసెస్కి ఇచ్చేయకుండా వాటిని తీసుకొచ్చేసి ఇక్కడ సంరక్షించాలి అనే ఉద్దేశంతో టీటీడీ చేస్తుంది. అంటే మీకు నేను క్లారిటీ ఇస్తున్నా, లేదు కాదు అదే జరిగేది. కావాలంటే మీరు బోర్డు కూడా చూడొచ్చు, టీటీడీ గో సంరక్షణ కేంద్రం అది. సో అక్కడ సంరక్షించేటువంటి సందర్భంలో ఆవులు చనిపోతూ ఉంటాయి, అనారోగ్యం పాలే చనిపోతూ ఉంటాయి. మీ హయాంలో కూడా చాలా జరిగాయి అన్నమాట అవి. సో కాబట్టి అది కాదు ఇక్కడ సమస్య. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీరు చేసినటువంటి మరకలను తుడుస్తోందా లేదా? మీరు అసలు మరకలా కాదా? దానికి ఒక 1 minute క్లోజ్ చేసేయండి, నేను మిగతా గెస్ట్ కాడికి వెళ్తాను సార్. ఇప్పుడు గోశాల గురించి మీరు మాట్లాడారు సార్, గో సంరక్షణ చాలా సార్ అని చెప్పని. గోశాలలో చనిపోయినవి చిన్న ఇప్పుడు ముసలి ఆవులు చనిపోయాయని చెప్పి బిఆర్ నాయుడు గారు చెప్తున్నారు. కానీ వయసు అయిపోయినటువంటి ఆవులు కాదు సార్, లేక దూడలు 40 చనిపోయాయి సార్. దాంట్లో లేక దూడలు 40 చనిపోయాయి. అదేవిధంగా సార్ టీటీడీలో మాంసాహారం తిన్నటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాం. అదేవిధంగా ఒక వారం 10 రోజుల ముందర చిరాతోరణం దగ్గర ఒక డ్రోను భయంకరమైనటువంటి చక్కర్లు కొట్టింది. దాని గురించి ఎవరు మాట్లాడలేదు. అదేవిధంగా ఒక ఏఐడిఎంకే కార్యకర్తలు పెద్ద పోస్టర్ని టీటీడీ ముందర రిలీజ్ చేశారు. దాని గురించి మాట్లాడలేదు. కౌస్తుభం గెస్ట్ హౌస్లో రూమ్ నెంబర్ 546లో కోడిగుడ్లు పట్టుకున్నారు, అది మాట్లాడలేదు. విచ్చలవిడిగా మద్యం కుట్లాట్లో మరణించారు. అదేవిధంగా అన్యమత ప్రచారం జరిగింది. అన్యమత ప్రచారంతో ఒక ఒక వెహికల్ సార్ TN31 AE 4073 అనేటువంటి ఒక వెహికల్ అన్యమత ప్రచారంతో ఒక స్టిక్కర్తో టీటీడీలోకి ప్రవేశించింది, తిరుమలలోకి ప్రవేశించింది. అంటే దీన్ని బట్టి చూస్తా ఉంటే ఏమనిపిస్తుంది? ఏ విధంగా అట్లా ఫెయిల్యూర్ అవుతుంది వీళ్ళ యొక్క పరిపాలన వ్యవస్థ. వీటన్నిటికీ టీటీడీ ఫెయిల్యూర్స్ కాదా?
వీటన్నిటికీ బాధ్యత వహించరా? ఒక ఆయనేమో నేను 15 సంవత్సరాలుగా కాపలా కుక్కని అంటాడు, ఇంకొక ఆయనేమో మీకు రాస్కెల్ అంటాడు, టీటీడీ ముందు కూర్చొని రాస్కెల్ అంటాడు, అదే విధంగా డైమండ్ రాని అంటాడు. పవిత్రమైనటువంటి టీటీడీ వ్యవస్థలో కూర్చొని డైమండ్ రానేటువంటి సంబోధన చేస్తూ రాస్కెలైనటువంటి సంబోధన చేస్తున్నటువంటి ఈ యొక్క చైర్మన్లు కానీ ఈ యొక్క బోర్డు మెంబర్లు కానీ అవసరమా ఈ టీటీడీకి అనేటువంటిది మా వాదన సార్. మీరు రాజకీయమైనటువంటి లబ్ధి కోసం వస్తాను మీ దగ్గరికి వస్తాను ప్లీజ్ వస్తాను. యా, పాలడి వినీల్ గారు గుడ్ మార్నింగ్. మరి ఇప్పుడు చింతేపల్లి మధుసూదన్ రెడ్డి గారు మాట్లాడుతూ టీటీడీలో అనేక రకాలైనటువంటి ఘోరాలు జరిగిపోతున్నాయి. అదేంటి మన